వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 2014లో నాకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు ఆయన? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశారా? లేదే. 87,600 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల్ని నేను మోసగించలేను, ఇది సాధ్యం కాదనేటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 15,000 కోట్ల రూపాయలు కోత కమిటీ వేశారు, కోతలు కోసారు. 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించేట్టుగా చేశారు. మరి ఇది మోసం కాదా? అక్క చెల్లెళ్ళారా, మీరు అప్పులు తీర్చవద్దు, మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి 14,000 కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో 25,000 కోట్ల రూపాయలకు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి, మహిళల్ని మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక తరగతి హోదాని రాత్రికి రాత్రే ఓటు నోటు కేసులో ఆయన ముద్దాయిగా ఉండి రాత్రికి రాత్రే విజయవాడకి తరలి వచ్చి ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వారి స్వప్రయోజనాలకి తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని గాయపరిచినటువంటి విధానాన్ని కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్నాడు. ఇది ఎలా సాధ్యం? 1,80,00,000 ఇల్లుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి మాటలను కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంటే 2 పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి సక్సెస్ఫుల్గా తను ఎంచుకున్న మార్గం. అధికారంలోకి రాకముందు ఎన్ని అబద్ధాలైనా చెప్పు, అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయలేని పనులు పాత ప్రభుత్వం అంటే గడిచిన ప్రభుత్వాలపై నెట్టడం అనేటువంటిది చంద్రబాబు గారి నైజమని 3వ దఫా ఇవాళ 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఆయన నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసి నేను సూపర్ 6 హామీలు ఇచ్చాను, అవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని ఇవాళ వారు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే ప్రజలు వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కొన్ని తేదీలతో చెప్తాను నేను. కొన్ని సందర్భాల్లో 5/4/22 సంవత్సరంలో మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 13/4/22 శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందని ఒక ప్రకటన చేశారు. మళ్ళీ 2023లో భవితకు భరోసాని అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే ప్రజలు కొన్ని వాస్తవాలను గ్రహించాలి. ఆయన 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు ఉంది. ఈ రాష్ట్రాన్ని నడపలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ప్రకటన కూడా నాటి ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం 100 కోట్లే ఖజానాలో ఉన్న ప్రజలకు ఒక మాట చెప్తే దాన్ని వేదంగా భావించాలి. సత్యమేవ జయతే అనేటువంటి మహాత్మా గాంధీ సూక్తిని అమలు చేయాలి. ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి వరం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అని. 2 సంవత్సరాల కాలం ఆదాయం గణనీయంగా తగ్గినా కూడా
వచ్చినటువంటి 6 మాసాల్లోనే నవరత్నాల్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నారు. నవరత్నాలను అమలు చేసే క్రమంలో ఆదాయం తగ్గిపోయింది. కరోనా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి లాగా 100 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అమలు చేయలేకపోతున్నానని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాదిరిగా కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి మీరు చేసిన నిర్వాహకం వల్ల హైదరాబాద్ లాంటి నగరం మనకు దూరమైన ఒక్క వైరల్ ల్యాబ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, దానికి ఒక వ్యవస్థను సృష్టించాడు. ఇవాళ